కళాత్మక బృందాలు అన్నీ కూడా కొమ్మకోయ మరియు తింస నృత్యాలు మనం చూస్తూ ఉన్నాం. చక్కటి నృత్య ప్రదర్శనలతో బృందాలు ఈ వేదిక వద్దకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈ కార్యక్రమం వద్దకు ఆహ్వానించడం జరుగుతోంది. కూచిపూడి భరతనాట్య సాంస్కృతిక కళాత్మక రూపాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. లంబాడి నృత్యం అనేది మన అందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యత వహించేటటువంటి నృత్యంగా మనం చూస్తున్నాం. లంబాడి ముఖ్యంగా వనితలు స్త్రీలు ఒక గుంపుగా ఈ నృత్యం చేస్తారు. బంజారా నృత్యం అని కూడా దీనికి పేరు ఉంది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా వివిధ రాష్ట్రాలలో ఈ బంజారా గిరిజన తెగలకు సంబంధించినటువంటి సాంప్రదాయ నృత్య ప్రదర్శన మరి ఈ రోజు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలికేందుకు, ఆహ్వానాన్ని తెలియజేసేందుకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు. మరికొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం వద్దకు విచ్చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు. ఎంతో మంది ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారు. కానీ ఆ పదవికే వన్ని తెచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు, లెజెండరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి చక్కటి సాంస్కృతిక కళాత్మక రూపాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు కళాకారులందరికీ కూడా సంబరాలు అని చెప్పుకోవాలి. దేవుడే దిగివచ్చి మన అందరి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు సాక్షాత్తు మన పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మనం చూస్తున్నాం. డప్పులతో బృందం, కళాత్మక బృందాలు చక్కటి స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనమందరం కూడా కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉందాం. ప్రతి ఒక్క సంబరాల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో, పండుగలలో డప్పులు అనేవి చాలా ప్రధానంగా మన సంస్కృతిని విరచిల్లే విధంగా డప్పుల బృందం చక్కటి ప్రదర్శన అందించడం జరుగుతోంది. కళాకారుల యొక్క కృషిని, శ్రమను గుర్తించినటువంటి నాయకులు, వారితో ఇంటరాక్షన్ జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వారి జీవిత కళగా చెప్పుకుంటారు. ఒక్కసారి అయినా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని నేరుగా చూసేటటువంటి సద్భాగ్యం దొరికితే బాగుండు అనేటటువంటి ఊపిరిలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది నేరుగా వారే వచ్చి ఈరోజు కళాకారులందరినీ కూడా గుర్తించి అభినందనలు తెలియజేయడం